రెండున్నరేళ్ల క్రితమే తనను ఇక్కడకు రావాలని స్థానిక నేతలు ఆహ్వానించారని అన్నారు పవన్. పిఠాపురంలో ఈసారి విజయకేతనం ఎగురవేస్తామని అన్నారు. గాజువాక అన్నారు, భీమవరం అన్నారు. ఓడిపోయినా మీతోటే మీ వెంటే అని ఆ రెండు నియోజకవర్గాల ప్రజలకు చెబుతూ వచ్చారు. అలాంటి పవన్ చివరకు పిఠాపురం ఫిక్స్ అయ్యారు. అలా ఫిక్స్ అయిన తర్వాత కూడా కాకినాడ ఎంపీ సీటా, పిఠాపురం ఎమ్మెల్యే సీటా అనే తర్జన భర్జన ఉంది. అయితే పవన్ మాత్రం పిఠాపురంను హడావిడిగా సెలెక్ట్ చేసుకోలేదని, పక్కా ప్లాన్ ప్రకారమే అక్కడకు వచ్చారని తెలుస్తోంది. రెండున్నరేళ్ల క్రితమే తనను ఇక్కడకు రావాలని స్థానిక నేతలు ఆహ్వానించారని అన్నారు పవన్. పిఠాపురంలో ఈసారి విజయకేతనం ఎగురవేస్తామని అన్నారు. కూటమి గెలుపు ఇక్కడి నుంచే మొదలవుతుందన్నారు పవన్. ఓ దశలో పిఠాపురం సీటు విషయం హాట్గా మారింది. టీడీపీ నేత వర్మ తనకి ఆ సీటు కావాలని పట్టుబట్టారు. అనుచరులతో కలిసి రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ హామీతో ఆయన మెత్తబడినట్టు కనిపించారు. ఇప్పుడు పవన్తో పూర్తిగా మ్యాచప్ అయిపోయారు వర్మ. పవన్ కూడా ఆయనకు ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తున్నారు. పిఠాపురంలో జరిగిన ఉగాది వేడుకల్లో కూడా వర్మను పక్కనే ఉంచుకున్నారు. అందరి మద్దతుతో తన గెలుపు గ్యారంటీ అన్నారు పవన్. క్రోధీనామ సంవత్సరంలో ప్రజలకు మేలు జరగాలని, రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు పవన్. చేబ్రోల్కు వచ్చిన పవన్తో టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఉండి సీటు విషయంలో ఆయన సూటిగా స్పందించలేదు. కానీ తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ తన తరఫున ప్రచారం చేస్తారని చెప్పారు. జగన్ వచ్చి కూర్చున్న పిఠాపురంలో జనసేనానికి 65,000 ఓట్ల మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు.